ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని పన్నంటి బిడ్డను కన్న ఓ యువతి ఆనందాన్ని సొంతవారే కబలించారు. ఆమె కడుపున పుట్టిన బిడ్డను గుట్టు చప్పుడు కాకుండా విక్రయించారు. దాంతో తన బిడ్డను ఎలా దక్కించుకోవాలో తెలియక ఆ యువతి కన్నీరు మున్నీరవుతోంది. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట్ గ్రామానికి చెందిన అశ్విని స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. జగిత్యాల పట్టణానికి చెందిన సాయి కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు వద్దన్నారు. అయినా ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆ అమ్మాయి గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లి బావ లక్పతి అశ్వినిని ఇంటికి రప్పించుకున్నారు. ఇంటికి వెళ్లిన అశ్వినికి మాయ మాటలు చెప్పి బావ లక్పతి అతని సోదరి శాంత ముంబై తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తుండగా అశ్వినికి బాబు జన్మించాడు. అప్పటి వరకు బానే ఉన్న ఆమెకు మత్తుమందు ఇచ్చి బాబును ఇతరులకు అమ్మేశారు. ఎందుకు అమ్మేశారు అని బావను అతని సోదరిని నిలదీయడంతో అశ్విని రూమ్లోని బంధించి చిత్రహింసలు పెట్టారు. ఎలాగోలా ముంబై నుండి తప్పించుకొని జగిత్యాల చేరుకున్న అశ్విని తన భర్త సాయి కుమార్ తో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముంబైలో తన బాబును మహబూబ్ నగర్ కు చెందిన వాళ్లకు 50,000కు విక్రయించారని అశ్విని దంపతులు పోలీసులకు తెలిపారు. ఇక్కడనే శ్రీమంతమైన తర్వాత వచ్చి ఫార్మాలిటీ కోసం నిద్రకని తీసుకెళ్లారు. 1 డే తర్వాత వేధించి అవసరం లేదు వేరే క్యాస్ట్ ఎందుకు అని ఇట్లా చేసి ఇబ్బంది పెట్టారు. మా అక్క వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్లారు. అక్కడ బిట్కు శాంత అనే వ్యక్తి ఆమెకి హాస్పిటల్ కూడా ఉంది చిన్నగా. బిట్కు శాంత స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చింది. అంటే ఆమెకు చిన్న క్లినిక్ ఉండేది. క్లినిక్ ఉంటా ఇంజక్షన్లు ట్రీట్మెంట్ అవన్నీ ఇచ్చుకుంటా ఇట్లా ఇచ్చేసింది. తెలియకుండా బాబుని 50,000కు అమ్మేసారు. అది కూడా ముంబైలో. మన 1 మంత్కి కన్జ్యూన్ అయిందన్న అమ్మాయి. కన్జ్యూన్ అయినాక ఇక నెల 1 మంత్ ఇట్లా మంత్లీ మేము హాస్పిటల్లో చూయించుకున్నాక 5 మంత్స్కి శ్రీమంతం మేము ఫార్మాలిటీస్గా చేసుకున్నాం అన్న. ఇక్కడనే ఇది చేసుకున్నాక వాళ్ళ 2 రోజులకి వాళ్ళ అమ్మును వాళ్ళ అక్క వచ్చారు. మంచితనంగా వచ్చి ఒక్కరోజు నిద్రకు తీసుకుపోతామని తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకొని వెళ్ళినాక ఈమెకు భయభ్రాంతులు చేసి నా మీద లేని నిందలు మోపి ఆడ రూరల్లో నా మీద పిటిషన్ ఇచ్చారు. అక్కడికి పోయి మాట్లాడికి వెళ్ళిపోయినాక వీళ్ళ బాబాను వీళ్ళ అమ్మ అలా అక్క బాంబే తీసుకెళ్ళారు. అమ్మాయిని తీసుకుపోయి అక్కడ డెలివరీ అయిందట. నాకు మొన్న తెలిసింది డెలివరీ అయిందట. అయినాక బాబు పుట్టిండట, జన్మించిండు. నాకు ఇక్కడ మేము తిప్పనపేట వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన వీళ్ళ అక్కడ దగ్గర ఉన్న పెద్ద మనుషులకు అడిగితే చనిపోయిండు పుట్టినాక అని చెప్పిరన్నారు. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు అండ్ అలాగే ఎవరి మీదైనా కేసెస్ ఫైల్ చేశారా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బాబు పుట్టిన తర్వాత బాబును అక్కడ గుట్టు చప్పుడు కాకుండా అమ్మినటువంటి సంఘటన ఇటు జగిత్యాల జిల్లా లోపల కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే జగిత్యాల అర్బన్ తిప్పన్నపేట గ్రామానికి చెందినటువంటి అశ్విని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి లోపల నర్సుగా పనిచేస్తుంది. అదే జగిత్యాల పట్టణానికి చెందినటువంటి సాయి కుమార్తో పరిచయం ప్రేమగా మారింది. అయితే వీళ్ళిద్దరు కొద్ది రోజులు ప్రేమించుకున్న తర్వాత కులాంతర వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ వీళ్ళు కులాలు వేరు కావడంతో మొదట ఇంట్లో ఒప్పుకోకపోయినా కానీ పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకున్నారు. తర్వాత వారిద్దరూ వేరే చోట కాపురం పెట్టిన తర్వాత ఇటు గర్భవతి అయినటువంటి అశ్విన్ని మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా బొంబాయి తీసుకువెళ్ళి అక్కడ డెలివరీ అయిన తర్వాత పాపను అమ్మేసినటువంటి పరిస్థితి. అయితే తనను మోసం చేసి పుట్టినటువంటి బిడ్డను అమ్మేశారని చెప్పి విషయం తెలుసుకొని మళ్ళీ జగిత్యాలకు వచ్చిన తర్వాత సాయి కుమార్ను ఆశ్రయించడం కూడా జరిగింది. వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారు. అయితే తమ కాపురానికి గుర్తుగా జన్మించినటువంటి పాప ఇప్పుడు లేకపోవడంతో అయితే వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తనకు ఇంటికి శ్రీమంతం చేస్తామని చెప్పి తీసుకువెళ్ళి మాయమాటలు చెప్పి బిడ్డ పుట్టిన తర్వాత అమ్మేశారని చెప్పి ఇప్పుడు తనకు ఆ బిడ్డ కావాలని చెప్పి అయితే ఇటు పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ బిడ్డను మహబూబాబాద్ కు చెందినటువంటి
వేరే వ్యక్తికి డబ్బులకు అమ్మేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తన బాబును తనకు అప్పగించాలని చెప్పి అయితే వేడుకుంటున్నటువంటి ఇటు దృశ్యాలు అక్కడ జగిత్యాల లోపల అందరినీ కన్నీరు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తనకు మత్తు మంది ఇచ్చి తన బాబును వేరే వారికి అమ్మేశారని చెప్పి అయితే ఇప్పుడు తన మేనమామ తన తల్లి మీద ఇటు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరుసకు బావ ఉన్ను కావడంతో నమ్మి మోసపోయాను కాబట్టి ఇప్పుడు తనకు పుట్టినటువంటి బిడ్డను అప్పయ్యపాలని చెప్పి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భర్తతో కలిసి జగిత్యాలలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ముంబైలో తన బాబును మహబూబ్ నగర్ కు చెందినటువంటి వాళ్లకు 50,000 రూపాయలకు విక్రయించారని వాళ్ళు తెలుపుతున్నారు. తనకు పెళ్లి కాక ముందే గర్భం వచ్చిందని చెప్పి దుష్ప్రచారం కూడా చేశారు. ఇవన్నీ అన్ని కట్టుకథలని చెప్పి మేము తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు తమకు పుట్టినటువంటి బిడ్డను తమకు అప్పచెప్పాలని చెప్పి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసాద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.